పైనున్న యెరూషలేము నా గృహము. అబ్రహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు అనే గానంతో దేవుని స్తుతిద్దాం. అందరు చప్పట్లు కొడుతూ పాడదాం. అబ్రహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడవు రాజుల రాజా. అబ్రహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడవు రాజుల రాజా. యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను గణపరతును, యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను గణపరతును. హల్లెలూయా హల్లెలూయా హోసానా, హల్లెలూయా హల్లెలూయా హోసానా, హల్లెలూయా హల్లెలూయా
నీ నామము ఎంతో గొప్పది దేవా నీ నామము ఎంతో గొప్పది దేవా నీ నామము ఎంతో గొప్పది దేవా నీ నామము ఎంతో గొప్పది నీ నామము ఎంతో గొప్పది నీ నామము ఎంతో గొప్పది నీ నామము ఎంతో గొప్పది దేవా నీ నామము ఎంతో గొప్పది నీ నామము ఎంతో గొప్పది నీ నామము ఎంతో గొప్పది దేవా ఆకాశంలో మహిమలు చేసేవాడైన పసిపిల్లల స్థుతులతో దుర్గములు కట్టేవాడైన ఆకాశములోని మహిమను చూపేవాడవు పసిపిల్లల స్థుతులతో దుర్గములు స్థాపించేవాడవు ఆకాశములోని మహిమను చూపేవాడవు పసిపిల్లల స్థుతులతో దుర్గములు స్థాపించేవాడవు నీ నామము ఎంతో గొప్పది నీ నామము ఎంతో గొప్పది దేవా నీ నామము ఎంతో గొప్పది నీ నామము ఎంతో గొప్పది అందరం కలిసి ఎంతో గొప్పది దేవా
నింపబడుము దేవుని మహిమచే. ప్రజలారా పొగడుడి మన దేవుని నామము. భూమి నింపబడుము దేవుని మహిమచే. ప్రజలారా పొగడుడి మన దేవుని నామము. యేసు నామములోనే రక్షణ, యేసు నామములోనే విడుదల, యేసు నామములోనే స్వస్థత, యేసు నామము. యేసు నామములోనే రక్షణ, యేసు నామములోనే విడుదల, యేసు నామములోనే స్వస్థత, యేసు నామము. నీ నామము ఎంతో గొప్పది, నీ నామము ఎంతో గొప్పది, నీ నామము ఎంతో గొప్పది దేవా. నీ నామము ఎంతో గొప్పది, నీ నామము ఎంతో గొప్పది, నీ నామము ఎంతో గొప్పది దేవా. ఆకాశములోని మహిమను చూపేవాడవు. పసిపిల్లల స్తుతులతో దుర్గములు స్థాపించేవాడవు. ఆకాశములోని మహిమను చూపేవాడవు. పసిపిల్లల స్తుతులతో దుర్గములు స్థాపించేవాడవు. నీ నామము ఎంతో గొప్పది, నీ నామము ఎంతో గొప్పది, నీ నామము ఎంతో గొప్పది దేవా. నీ నామము ఎంతో గొప్పది, నీ నామము ఎంతో గొప్పది దేవా. మాటతో సృష్టిని చేసిన వాడవు. మనుషులకు అధికారమును ఇచ్చిన వాడవు. నీ మాటతో సృష్టిని చేసిన వాడవు. మనుషులకు అధికారమును ఇచ్చిన వాడవు. నీ నామము ఎంతో గొప్పది, నీ నామము ఎంతో గొప్పది, నీ నామము ఎంతో గొప్పది దేవా. అందరం కలిసి చెప్దాం. నీ నామము ఎంతో గొప్పది, నీ నామము ఎంతో గొప్పది దేవా. 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 నీ నామము ఎంతో గొప్పది. సమయంలో దేవుని వాక్యం చదువుదాం.
యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయంలో నాతో పాటు మీరందరూ కూడా గట్టిగా పలకండి. దేవుని వాక్యము సజీవమైనది, బలమైనది, శక్తి కలిగినది. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. అట్టి వాక్యమైన దేవుని నా జీవితంలోనికి, నా హృదయంలోనికి ఆహ్వానించుచున్నాను. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బేతెస్తా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు గలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాల చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉంట చూచి, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పెరుపెత్తుకొని నడిచెను. ఆ దినము విశ్రాంతి దినము గనక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొన దగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపు ఎత్తుకొని నడువుమని నాతో చెప్పనెను. వారు, నీ పరుపు ఎత్తుకొని నడువుమని నీతో చెప్పిన వాడు ఎవడని వానిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటను గుంపు కూడి ఉండెను గనక యేసు తప్పించుకొని పోయాను. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసుని హింసించిరి. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చాను. ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే గాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనిన గనక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసరి. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరం ఈ సమయంలో దేవుని స్తుతిస్తూ ఆరాధిద్దాం. హల్లెలూయా, స్తోత్రం. చెక్ 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 చెక్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గట్టిగా సంతోషం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్స్కి చైర్ తీసేస్తే బాగుంటుందేమో కదా. ఫస్ట్ లైన్ దగ్గర ఉందా మరి స్పీకర్కి, అందుకేనా ముందు కూర్చోట్లేదు. ఓకే, హల్లెలూయా. కొద్ది నిమిషాలు అందరం కూడా ఆత్మతో సత్యంతో వెల్కమ్. ఈరోజు 3వ అభిషేక ఆదివారంలో మీ అందరు కూడా
ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. పక్కవారు చెప్పండి, వెల్కమ్ టు ద చర్చ్ అని చెప్పండి. దేవుని సంధికి ఆహ్వానం అని చెప్పండి. ఒక 5 మందికి చెప్పండి, వెల్కమ్. హల్లెలూయా. కమ్ ఆన్, మ్యూజిక్ రావట్లేదు, సౌండ్ జీ మేజర్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. కొద్ది నిమిషాలు అందరం కూడా థ్యాంక్ యూ చెప్దామా, దేవునికి థ్యాంక్ యూ చెప్దామా. 3వ అభిషేక ఆదివారం, కీబోర్డ్ వాల్యూమ్. 3వ అభిషేక ఆదివారంలో దేవుని ఒక సన్నిధి కొరకు ఈ వారమంతా దేవుడు మన జీవితంలో ఆయన చేసిన కార్యములను బట్టి, మేలులను బట్టి ఈ ఆదివారం దేవుడు ప్రత్యేకంగా ఫైనాన్షియల్ బ్లెస్సింగ్, ఆర్థికపరమైన దీవెనలు, ఆర్థికపరమైన అభిషేకం చేత ఆయన నింపడానికి, తాకడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఈ ఆదివారము ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ, ఎటువంటి పరిస్థితుల్లోంచి వ్యాపారం చేస్తున్నప్పటికీ దాంట్లో అభివృద్ధి లేదు, జీతాలు రాక, చాలామంది ఉద్యోగం లేక ఆ సమస్యల్లో, ఎందుకంటే డబ్బు అన్నిటికీ కారణమంట, అన్ని బాధలకు డబ్బు కారణమంట. ప్రతిదానికి కూడా మూలము డబ్బుతో ప్రారంభమవుతుంది. డబ్బు ఉంటేనే అది చేసేవాడిని, డబ్బు లేక ఇది, ప్రతి బాధ, కొట్లాటలు, గొడవలు ఇవన్నీ కూడా డబ్బు మూలముగా ఈరోజు అది విర్రగొట్టబడుతుంది యేసునామంలో. నమ్మిన వారు చూడండి, విశ్వాసంతో మొట్టమొదటిగా నీ నోటిని కదపాలి. ఫస్ట్గా విశ్వాసంతో నీ నోటితో ఆమేనే చెప్పలేకపోతే కొండనేం కదుపుతావు. కమాన్, యేసయ్య ఆమేన్ అని చెప్దామా, హల్లెలూయా అని చెప్దామా, థ్యాంక్ యూ జీసస్ అని చెప్దామా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, ఓ థ్యాంక్ యూ జీసస్ చెప్దామా. సంతోషం, వారి సన్నిధిలో గొప్ప సంతోషం. హల్లెలూయా, ఓ థ్యాంక్ యూ జీసస్. ఒక 10 సార్లు గట్టిగా, ఒక 10 సార్లు హల్లెలూయా, 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 హల్లెలూయా. కమాన్, వెనకాల ఉన్న వాళ్ళు కూడా లేచి నిలబడి, అందరు కూడా కమాన్, కొద్ది నిమిషాలు ఆరాధిద్దాం వెనకాల అందరు కూడా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. We give glory, we give glory to your name. Hallelujah, 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 చెప్తామా, హల్లే. సంతోషము చప్పట్లు కొడుతూ హల్లెలూయా, 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 హల్లెలూయా. కమాన్, అందరూ చప్పట్లు కొడుతూ హల్లెలూయా. సంతోషంలో దేవునిలో సంతోషిస్తాం అందరం కూడా. Hallelujah, 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 hallelujah. అందరం కూడా సంతోషంగా హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రం అని చెప్దామా, యేసయ్యా మీకే మహిమ అని చెప్దామా. కమాన్, సంతోషంగా అందరం కూడా రెండోసారి అందరం కూడా యేసయ్యా మీకే మహిమ, యేసయ్యా మీకే మహిమ. అన్ని కూడా ఆయన స్వరము, ఆయన శబ్దము వింటాయంట. కమాన్, కొద్ది నిమిషాల్లో దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడే హోలీ స్పిరిట్ వి వెల్కమ్ హోలీ మా. కమాన్, అందరం కూడా కొద్ది నిమిషాలు కమాన్, క్రియేట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. కమాన్, మ్యూజిషియన్ అందరూ కూడా కనెక్ట్. హల్లెలూయా, వి గివ్ గ్లోరీ, హల్లెలూయా. కమాన్ చర్చ్ అందరం కూడా స్తుతిద్దామా దేవుని సన్నిధిని. హల్లెలూయా. స్తుతించినప్పుడు సాతాను పారిపోతాడంట. కమాన్, ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా చెప్దామా. తండ్రి మీకే. కమాన్, కోయర్ వాళ్ళు రెండోసారి హల్లెలూయా, తండ్రి మీకే, హల్లెలూయా, తండ్రి మీకే మహిమ, మీకే, మీకే.
you Lord, hallelujah. Come on, సంగమంతా రెండు చేతులు. Come on, let us connect. దేవుని సన్నిధిలో కనెక్ట్ అవుదామా? ఇంకా నేను వెలితి చూస్తున్నా, ఇంకా సంతోషంగా దేవుని కృపాసనం దగ్గరికి రాలేకపోతున్నారు చాలా మంది. హల్లెలూయా. నీ బాధలు చింతలు అన్ని పక్కన పెట్టి రెండు చేతులు ఎత్తి థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. Oh, thank you Jesus, hallelujah. We give glory, hallelujah. బండరాలు కేకలేస్తాయంట. కొద్ది రోజులు మనం ఈ లోకంలో ఉండబోతున్నాం అంతే. ఏదైనా క్రమముగా నువ్వు చేయకపోతే, నీ బాధ్యత నెరవేర్చకపోతే, హల్లెలూయా. కమ్ ఆన్ చర్చ్, అందరూ రెండు చేతుల పైకి ఎత్తి థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. We give glory. Oh, we give glory, Malabashiara, Holy Spirit. We welcome you presence, hallelujah. మీ సన్నిధి మేము ఆహ్వానిస్తున్నాం. Come on సంగమా, అందరూ కూడా నీకు మోకరించాలనిపిస్తే మోకరించు, నిలబడు నిలబడు. ఫీల్, డూ వాట్ ఎవర్ యు ఫీల్ లైక్. దేవుని సన్నిధి అనుభవించడానికి ఏం చేయాలో అన్ని చెయ్యి. హల్లెలూయా. పూర్ణాత్మతో సత్యంతో హల్లెలూయా దేవుని ఆరాధిద్దామా? Thank you Jesus. सृष्टि के मालिक तुम ही हो, सारी सृष्टि के रक्षा तुम ही हो, करते तुझको सादर प्रणाम, गाते हैं तेरे गुणगान. అందరం పాడదామా? सारी सृष्टि के मालिक तुम ही हो. అవును ప్రభువా, సర్వ సృష్టికి ఆధారం మీరే యేసయ్యా. तुझको सादर प्रणाम, गाते हैं तेरे गुणगान. इंకొకసారి सारी सृष्टि के मालिक तुम ही हो, सारी सृष्टि के रक्षा तुम ही हो, करते చెప్దాం అందరు చేతులెత్తి. ఆమేన్. yes lord. కమన్ సంగమంతా రెండు చేతులెత్తి. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్య. కమన్ పోయిన వాళ్ళందరూ రెండోసారి థ్యాంక్ యూ లార్డ్. ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆహాహా హల్లెలూయా, 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 హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా
వచ్చారు సంఘమంతా స్వరములెత్తి, సంఘమంతా కూడా చేతులు పైకెత్తి స్వరమెత్తి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్తామా? కమాన్ సంగమా, రెండు చేతులు ఊపుతూ అందరం కూడా చేతులు పైకెత్తి చేతులు ఊపుతూ హల్లెలూయా. Come on, one voice. అందరు one voice. Hallelujah. 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 ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం. చెప్దాం అందరం కూడా. ఆలోచనకర్త బలమైన దేవా, బలమైన దేవా. చెప్దాం ఇంకొకసారి. బలమైన దేవా గట్టిగా చేతులు పైకెత్తి. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా. చెప్దాం అందరు మనస్ఫూర్తిగా. ఆలోచనకర్త బలమైన దేవా, సమాధానాధిపతి స్తోత్రం. ఇంకొకసారి. బలమైన దేవా, బలమైన దేవా, సమాధానాధిపతి స్తోత్రం. ఆహాహా. Holy Spirit, we welcome. Oh, hallelujah. అందరం ఒకసారి చేతులు పక్కన చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కమాన్ సంగమా, చేతులు పైకెత్తి స్వరములెత్తి. హల్లెలూయా. కమాన్ నీ పూర్ణ బలముతో. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah. మన చేతులు అందరం కూడా పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిస్తామా? హల్లెలూయా.
జీవజలము నీవే, మాధుకొండ కోట. రెండోసారి అందరము. మా రక్షణ దుర్గం నీవే, మాతోనే ఉండు. కమాన్ సంఘం అంతా చేతులు పైకెత్తి. జీవజలము నీవే, మాధుకొండ కోట, మా రక్షణ దుర్గం నీవే, మాతోనే ఉండు. జీవజలము నీవే. కమాన్ సగమా, కమాన్ కోయర్ వాళ్ళు నాలాగా పాడు. మా రక్షణ దుర్గం నీవే, మాతోనే ఉండు. వావ్, ఇంకొకసారి అందరము ఒక్క స్వరంతో. జీవజలము నీవే, మాధుకొండ కోట. హోలీ స్పిరిట్, మా రక్షణ దుర్గం. చెప్తామా ధైర్యముగా. ఎస్ లార్డ్, మాతోనే ఉండు. రండి పరిశుద్ధాత్మ, మీ సన్నిధిలో మేమున్నాము. చెప్దామా. మీ శక్తితో నన్ను నింపుమయా, మాతోనే ఉండు. కమాన్ సంగమా, వన్ మోర్ టైం అందరం కూడా. రండి పరిశుద్ధాత్మ, నీ సన్నిధిలో మేమున్నా. We are in your presence, Lord. శక్తితో మమ్ము నింపుమయా. Welcome Holy Spirit, welcome Holy Spirit. Wow, we are in your presence. Fill us with your power, oh Lord. Live inside me. చేతులు చెప్తామా. జీవజలము నీవే, మాధుకొండ కోట, మా రక్షణ దుర్గం నీవే, మాతోనే ఉండు. జీవజలము నీవే, మాధుకొండ కోట, మా రక్షణ దుర్గం నీవే, మాతోనే ఉండు. నీ శక్తితో మమ్ము నింపుమయా, మాతోనే హల్లెలూయా. కమాన్ చంద్రం కూడా. హల్లెలూయా, ప్రభు యేసునకే. కమాన్ సంగమా. హల్లెలూయా. సంగమంతా కలిసి దేవాది దేవుణ్ణి. హల్లెలూయా, ప్రభు యేసునకే. కొంచెం స్వరములెత్తి అందరం కలిసి. హల్లెలూయా, ప్రభు యేసునకే. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా, ప్రభు యేసునకే. అందరం చేతులు. శుద్ధుడా, 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 పరిశుద్ధ ప్రభువా, శుద్ధుడా,
పరిశుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. శబ్దమంత్రం కూడా శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. అర్హుడవు అర్హుడవు సంగమా. ప్రభు యేసు ఆత్మతో సత్యంతో అందరము ప్రభు యేసు. నీకెంత బలం ఉందో రెండు చేతులెత్తి ఆయన పరిశుద్ధుడు అని బిగ్గరగా చెప్తామా. శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. అర్హుడవు అర్హుడవు ఆమేన్. అర్హుడవు అర్హుడవు. Thank you, Lord. మన సంగం అందరం ఒకసారి ఆత్మతో సత్యంతో రెండు చేతులు పైకి దేవుడి సన్నిధిలో ఉంటే నువ్వు మౌనంగా ఉంటే, విశ్వాసంతో నీ నోటిని కదపలేకపోతే కొండనేం కదుపుతావు. విశ్వాసంతో నువ్వు పలకాలంట, విశ్వాసంతో నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. శబ్దం అందరం కూడా దేవాది దేవుడు. యు ఆర్ హోలీ, ఓ యు ఆర్ హోలీ లార్డ్. Holy, holy are you, Lord God Almighty. What is your name? What is your land? What is your land? Come on, చివరికి అందరూ కూడా come on సంగమా, మీరు పరిశుద్ధుడు చెప్దామా. మీరు పరిశుద్ధుడు. యు హోలీ లార్డ్. దూతలు పరలోకంలో ఎల్లప్పుడూ మీరు పరిశుద్ధుడు 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 అంటుంటారు. శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. అర్హుడవు చెప్దాం. ఆయననే అర్హుడవు చెప్దాం. అందరు ఎవరు నన్ను చూడొద్దు, అందరం చేతుల పైకి. కమ్ ఆన్ చర్చ్. ఇంకొకసారి దేవాది దేవునికి అర్హుడవు అర్హుడవు. కొద్ది నిమిషాలు ఆయన పరిశుద్ధుడు మన మధ్యలో. వాక్యం సెలవిస్తుంది, ఇద్దరు ముగ్గురు నా నామమును ఏకీభవించి కూడి ఉంటే కూడి ఉన్న చోట నేను ఉంటాను. వాక్యం సెలవిస్తుంది. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న చోట మన మధ్యలో ఆయన ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ నిజమని నువ్వు నమ్మినట్లయితే, వాక్యం నిజమని నువ్వు నమ్మినట్లయితే, వాక్య ప్రకారంగా ఇద్దరు ముగ్గురు ఏకీభవించిన
ప్రదేశంలో చోటున ఆయన కూడి ఉన్నాడంట. అంటే నీ పక్కన, నీ ముందు, వెనకాల దేవుని సన్నిధి, దేవాది దేవుడు నిలబడి ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. పనుల్లో నువ్వు బిజీగా ఉంటావు, కనీసం దేవుడు పనుల్లో నువ్వు బిజీగా ఉంటావు, కనీసం దేవుడు ఉన్నప్పుడు దేవుని ఆరాధించడానికి ప్రయాసపడు. థ్యాంక్ యూ లార్డ్. రెండు చేతులతో అందరూ కూడా ఒకసారి కళ్ళు మూసుకొని లెట్ us feel his presence. ఆయన సన్నిధి అనుభవిస్తామా? థ్యాంక్ యూ లార్డ్ జీసస్. 10 నిమిషాలు ఆయన సన్నిధి అనుభవిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కమ్ ఆన్, ఎవరికి వారు. హల్లెలూయా, 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 ఒక 1 minute 2 minutes తీసుకోండి. దేవుని సన్నిధిలో ఏ రోజు 1 minute 2 minutes తీసుకోండి. దేవుని సన్నిధిలో ఏ రోజైతే నువ్వు కనెక్ట్ అవుతావో, ఆయన సన్నిధి అనుభవించడానికి నువ్వు ప్రయాసపడతావో, అప్పుడు నీ జీవితంలో అద్భుతం చూస్తావు. అప్పుడు నీ జీవితంలో సమాధానం చూస్తావు. అప్పుడు నీ జీవితంలో విడుదల, ఆశీర్వాదం చూడగలుగుతావు. దేవునితో కనెక్ట్ అవ్వడం, ఆయన సన్నిధితో సహవాసం చేయడం నువ్వు నేర్చుకోవాలి. Jesus, hallelujah. Thank you, Jesus, hallelujah, hallelujah, hallelujah. Thank you, Jesus, hallelujah. Come on, 2 నిమిషాలు ఎవరికి వారు. ఆయన సన్నిధి మన మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆయన థ్యాంక్ యూ జీసస్. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. యేసయ్యా, నీ సన్నిధికై నీకు వందనాలు తండ్రి. నీవు మా మధ్య ఆత్మరూపిగా సంచారం చేస్తూ ప్రతి ఒక్కరిని మీరు తాకినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ స్వస్థపరి శక్తిని రిలీజ్ చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. విడుదల ఇచ్చినందుకు వందనాలు. ప్రతి సాతాన్ని కాడి వేరగొట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవానికే స్తోత్రం తండ్రి. నీ బిడ్డలపై తరచుగా పనిచేస్తున్నటువంటి దురాత్మ చీకటి కార్యములు నజరేయుడైన యేసు నామములో ప్రతి బిడ్డపై నుంచి తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి ఒక్కరికి సంపూర్ణ విడుదల, అన్ని విషయాల్లో విడుదల దయచేయండి. ఫైనాన్స్ బ్రేక్ త్రూ దయచేయండి. హృదయాలకి గొప్ప నెమ్మది, సమాధానం దయచేయకుంటూ ఈ స్తుతి ఆరాధన నీకే అప్పగిస్తూ ముందున కారు మీరుండి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. సాక్ష్యాలకు సమయం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ ఎవ్రీబడి. హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకంగా ప్రభు పేరిట వందనాలు, ఆహ్వానం పలుకుతున్నా.
ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం మన జీవితంలో. ఈరోజు సాక్ష్యములకు సమయము. 2 సాక్ష్యాలు నేను చదువుతాను. ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే క్లుప్తంగా 2 మాటల్లో దేవుడు చేసిన రెడీగా ఉండండి సాక్ష్యానికి. సిస్టర్ లక్ష్మి గారి సాక్ష్యము. నా మనుమరాలు పేరు మేరీ. చాలా జ్వరం ఉండేది, ప్రార్థన చేశాము, దైవసేవకులతో ప్రార్థన చేయించాము. యేసయ్య కృప వల్ల స్వస్థత కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్. రూత్ గారి సాక్ష్యం. నాకు జలుబు, దగ్గు, జ్వరం ఉండేది. జూమ్లో పాస్టరమ్మ ప్రార్థన చేశారు. యేసయ్య కృప వల్ల పూర్తి స్వస్థత కలిగింది. దేవునికే మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్. ఓకే, 2 సాక్ష్యాలు, మంచి సాక్ష్యాలు. దేవుడు చేసిన మేలుని బట్టి దేవునికి స్తోత్రం. ఇంకా ఎవరైనా సాక్ష్యం చెప్పినట్టయితే క్లుప్తంగా దేవునికి మహిమ కలిగినట్లుగా సాక్ష్యం ఎవరైనా చెప్పవచ్చు. మైక్ ఇవ్వండి. మన సమాధానం వచ్చిందా? సమాధానం యొక్క కోడలు విషం, పాయిజన్ తాగి, అంటే వాళ్ళు చర్చికి వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళ కొడుకు వాళ్ళ ప్రభు నమ్మలేదు. ఏదో ఒక సమస్యను బట్టి వారు ఏదో గొడవ జరిగింది. ఆ మందు తాగడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఇప్పటికి కూడా స్టిల్ స్ట్రగ్లింగ్. ఇక్కడ 4 రోజులు హాస్పిటల్ ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ తీసుకెళ్లారు. దాని కొరకు మనం అందరం ప్రార్థన చేద్దామా? 1 నిమిషం అందరూ ఏకీభవించండి, ప్రార్థన చేద్దాం. అందరం విశ్వాసంతో. ఆమె పేరు అనిత భర్త పేరు అశోక్ కుమార్. దేవుడు స్వస్థపరిచినట్లుగా నేను కూడా వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి వచ్చాను. ఇక్కడ మహబూబ్ నగర్లో ఐసీయూలో ఉండేది, ఆ వెంటిలేటర్లో ఉంది. దేవుడు దాని నుంచి బయటికి తీసుకురావాలి, అద్భుతం జరగాలి. హల్లెలూయా. విశ్వాసం అనే వారందరూ ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఎస్, ప్రార్థన చేద్దాం. 1 నిమిషం అందరూ కూడా ప్రార్థన చేయండి. షూటింగ్ ప్రేయర్ చేద్దాం. ఇప్పుడే ఐసీయూ నుంచి బయటికి రావాలి, వెంటిలేటర్స్ నుంచి. దేవుడు స్వస్థపరచబడాలి. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి మీకు స్తోత్రం ప్రభా. ఈ కుమార్తె అనిత కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డను ప్రభా ఇప్పుడే స్వస్థపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్న విశ్వాసంతో మేమందరం వేడుకుంటున్నాం ప్రభా. ఇప్పుడే ఆ బిడ్డ అయినా ప్రభా జీవము పలుకుతున్నాం తండ్రి. ఓ తండ్రి, ఆ వెంటిలేటర్ నుంచి బయటికి వచ్చాను గాక. అయినా ప్రతి మరణం కొట్టివేయబడిన గాక. ఆ బిడ్డ ప్రభా బ్రతికి మా మధ్యలో సాక్షిగా నిలిపి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎస్, మన గుడ్నెస్ చూడాలి. దేవుడికి స్తోత్రం. ఓకే బ్రదర్, సాక్ష్యం చెప్తారు. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. ఆత్మీయ సరిగా లేదా మైక్ తీసుకుని. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు. వచ్చిన మీ అందరికి వందనాలు. నా సాక్ష్యం ఏమంటే, నేను మా అన్న కొడుకుది పెళ్ళి ఉండే, దాని కొరకు నేను శుక్రవారం పోయినా. శుక్రవారం, శనివారం, ఆదివారం 4:30 లగ్గం ఉన్నది. లగ్గం చూసుకొని అక్కడ అన్నీ ఎక్కడొక్కడ ఇది చేసి 3 గంటలకు బయలుదేరిన. నార్కానికి వెళ్ళి 4 గంటల వరకు ఎంకిచేర్ల దాటినాక బండి కొంచెం ఇబ్బంది అయ్యి రోడ్ కిందికి దిగింది. రోడ్డు నుంచి మళ్ళీ పైకి ఎక్కుతామన్నట్టు ఇట్లా మళ్ళుతుంటే కింద రోడ్ సకాల లేకున్నది, చాలా ఇబ్బందిగా ఉన్నది. నేను ఇక్కడ రోడ్డు వెనక్కి పైకి ఎగదీస్తుంటే ఎక్కువ షేక్ అయింది బండి, బాగా గట్టిగా షేక్ అయ్యి స్పీడ్ ఎక్కువ అయింది, రేజ్ ఎక్కువ అయ్యి ఎగిరి బండి రోడ్డున పడింది. నేను బండి విన పడినా. తర్వాత 2 పల్టీలు కొట్టిన. దేవుడు ఇంకా ముంగల బండ్లు ఉంటే నేను చాలా ఇబ్బంది. అది పెద్ద హైవే. దేవుని దయతో నన్ను కాపాడి భద్రపరచడానికి వందనాలు. చాలా దెబ్బలు తాకినవి. ఛాతీలో ఇంకా నొప్పింది. ఊపిరి తీయడానికి, తగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ఆవలింపులు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. దేవుడు మొన్న తిమోతి పాస్టర్తో పేరు చేయించుకున్న, సార్ గారు పేరు చేసిండు, తగ్గింది. ఇంకా కొంచెం ఉంది, అది కూడా తగ్గేటందుకు కొంచెం దయచేసి నా గురించి జ్ఞాపకం చేసుకొని వందనాలు సోదరులు చేసుకుని నా దగ్గర నేస్తున్నాను. దేవుడు రక్షించినందుకు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్. దేవుడు గొప్ప అపాయం తప్పించాడు. నతానియల్లో ఇంటర్సెసరీ ప్రేయర్ వారియర్. ఆయన ప్రతిరోజు మేము ఇక్కడ విజ్ఞాపన ప్రార్థన చేస్తాము. ఆ విజ్ఞాపన ప్రార్థనలో ఖచ్చితంగా ఆయన ఉంటాడు. అందుని బట్టి దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. హల్లెలూయా.
మీరు కూడా విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొనండి, మీరు కూడా బ్లెస్సింగ్ పొందుకోండి. ఆమేన్. హల్లెలూయా. చూసారా, మీరందరూ వస్తున్నారు, దాటిపోతుంది, చేప గాలం పడుతుంది పోతుంది కదా. సో దేవుడు చూస్తున్నాడు, దేవునికి సమీపంగా రండి. ఈ దినాలు సరిగా మనవి కాదు, దేవునిలో భద్రపరచబడి ఉంటేనే మనకు భద్రత ఉంది, లేకపోతే సాతాను ఎవరిని మింగుదునా అని చూస్తున్నాడు. వెరీ సింపుల్. ఒక సెకండ్లో మరి ఇంకా అడ్రస్ ఉండదు. అటువంటి పరిస్థితుల్లో దేవుడే మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ కూడా దేవుని యొక్క ప్రార్థనలో కవరేజ్లో ఉన్నారు కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ఇంకెవరైనా ఉన్నారా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దాం, స్తోత్రం చెల్లిద్దామా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రేమల మా తండ్రి, స్తోత్రం ప్రభువా. ఈ దినం మా జీవితంలో అద్భుతమైన దినంగా మీరు ఏర్పాటు చేసినందుకు వందనాలు. ఈ ప్రభువు దినము నీ మహిమను మేము చూచినట్లుగా, నీ సన్నిధి అనుభవించటగా మీరు మాకు ఇచ్చిన కృపకై స్తోత్రం. ఈ సమయంలో మీ దైవదాసులను సిలువ చాటున మరుగుపరిచి నీ పరలోక వర్తమానం మీరు మాకు అందించండి ప్రభువా. ప్రతి ఒక్కరు వాక్యమును స్వీకరించి తండ్రి ఆ విధంగా జీవించే కృపను దయచేయమని ప్రతి దురాత్మ అంధకార శక్తులను గద్దిస్తుంటున్నాం. ఈ వాక్యం వినకుండా మనసును అటు ఇటు డైవర్ట్ చేసిన ప్రతి అపవాదిని నజరేస్తున్నాములో బంధిస్తుంటున్నాం. తను ఎవరు అభ్యంతరకరంగా ఉండకుండా సాయం చేయండి. ఎవరితో మాట్లాడకుండా, సెల్ ఫోన్ కానీ ఏది కూడా ఎంత మాత్రం కదలకుండా నీ వాక్యాన్ని గౌరవించినట్టు కృప దయచేయండి. ప్రతి దుష్టుని బంధిస్తుంటున్నాం. హల్లెలూయా. నిర్లక్ష్య భావం కలిగజేసిన దురాత్మలారా నజరేస్తున్నామని